హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుంత డిఎస్సి ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం డిఎస్సికి సంబంధించి ఇంకో ముఖ్యమైన అప్డేట్ని చూద్దాం. అయితే చూడండి, వీడియోని చూసే ముందు నా వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూడండి, మనకి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్ ఏంటంటే డిఎస్సిలో అవకాశం కల్పించండి అనేసి యూజీడీ పీఈటీ చేసిన అభ్యర్థులు, ఈ వ్యాయామానికి సంబంధించిన పీఈటీ అభ్యర్థులందరూ ఒక విన్నపం అయితే చేసి ఉన్నారండి. అది మీ అందరికీ తెలిసిన విషయమే. గత వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి 5 ఏళ్ళుగా అసలు డిఎస్సిఏ పోస్టులు అనేవి తీయలేదు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చివరిలో అంటే హడావిడిగా చేసి 6,100 పోస్టులకి అయితే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ అందులో ఈ పీఈటీ చేసిన వాళ్ళకైతే అసలు పోస్టులు అనేవే లేవు. యూజీడీ పీఈటీ చేసిన వాళ్ళకి పోస్టులు ఇవ్వలేదు. కేవలం పీడీలకు మాత్రమే అవకాశం కల్పించారు. అయితే ఆ నోటిఫికేషన్ అనేది రద్దు చేయడం జరిగింది. దానివల్ల యూజే లేదు. అయితే ఇప్పుడు మనం అఫీషియల్ మనం ప్రస్తుత కాలంలో చూసినట్లయితే మనకి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము మనకి మెగా డిఎస్సి అనేసి తొలి సంతకం పెట్టడం జరిగింది కదండి మన సీఎం గారు. అయితే ఆ డిఎస్సిలో కూడా మనకి చూడండి, ఈ పీఈటీ చేసిన వాళ్ళకి, యూజీడీ చేసిన వాళ్ళకి 132 ఖాళీలని చూపించారు. అది కూడా మనకు తెలిసిన విషయమే. అయితే ఈ మెగా డిఎస్సిలో కూడా మనకి పీఈటీ వాళ్ళకి అన్యాయం అనేది జరిగిందనేసి వాళ్ళు విన్నవించి ఉన్నారండి. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే చూడండి, ఈ 10 ఏళ్ల పాటు 15 కళాశాలలు ఉండగా చూడండి, వాళ్ళకి 15 పీఈటీ కళాశాలలు ఉండగా అందులో ఈ 10 ఏళ్ల పాటు 15,000 మంది విద్యార్థులు అంటే 15,000 మంది శిక్షణ కొనసాగించిన వాళ్ళు ఉండగా కేవలం 132 ఖాళీలని చూపించడం చాలా అన్యాయం అనేసి పేర్కొంటున్నారండి. అవును, నిజంగానే మనకి పాఠశాలలో విద్యార్థులందరూ సర్వతోముఖ అభివృద్ధి అంటే చూడండి, వాళ్ళు మానసికంగాను ఇటు శారీరకంగాను వాళ్ళు అంటే హెల్దీగా ఉండాలి అంటే మనకి వ్యాయామాలు అనేవి చాలా ఖచ్చితంగా అవి అవసరమై ఉన్నాయి. పాఠశాలలో విద్యార్థులు ఆనందంగా ఉల్లాసంగా వాళ్ళు ప్రతి విషయంలో పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళు ముందు శారీరకంగాను బలంగా ఉండాలి, అలాగే మానసికంగా కూడా బలంగా ఉండాలి. ఇలాంటివి ఎవరు అందిస్తారంటే మెయిన్గా శారీరకంగా బలంగా అంటే చూడండి, వ్యాయామాలు చేస్తే మనకి ఎంతటి చక్కటి ఫలితాలు ఉంటాయి అనేది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి గవర్నమెంట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పీఈటీ చేసిన వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించే విధాలుగా మార్గదర్శకాలు తీసుకోవాలని నా అభిప్రాయం అండి. కేవలం ఇది నా అభిప్రాయం మాత్రమే. ఎందుకంటే పిల్లలు అనేవాళ్ళు ఎందుకంటే ఆ ఏజ్లోనే చక్కగా అన్ని విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పాఠశాల సమయంలోనే వాళ్ళకు చక్కటి నైపుణ్యత కలిగిన విద్యను, అలాగే ఇటు శారీరకమైన అభివృద్ధిని, మానసిక అభివృద్ధిని అన్ని విధాలుగా వాళ్ళకి మంచి జరిగేలాగా గవర్నమెంట్ చూడాలని ఆశిస్తూ, అలాగే చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క అంటే ఆ యొక్క కోర్సుకి సంబంధించి పీఈటీకి సంబంధించి వ్యాయామ విద్యానికి సంబంధించి ఎవరైతే ఇటు శిక్షణ తీసుకొని ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగేలాగా గవర్నమెంట్ పలు చర్యలు తీసుకోవాలని కోరుతూ మనము ఇంకా వాళ్ళ డిమాండ్ చూసినట్లయితే మనకి చూద్దాం. వాళ్ళు కొన్ని డిమాండ్లు చేశారండి. అందులో మొదటి డిమాండ్ ఉన్నత పాఠశాలల్లోని పీడీని నేరుగా నియమించాలి అనే ఒక నిబంధన అయితే ఉంది కదా. ఆ నిబంధన అనుసారంగానే చూడండి, అది ఉన్నందుకు ఈ 3 నుంచి 8వ తరగతి ఉన్న ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని బోధించే చూడండి, అందులోని పీఈటీనే బోధించేలా చూడాలి అనేసి, పీఈటీనే నియమించాలి అనేసి మొదటి డిమాండ్ పేర్కొన్నారు. తర్వాత అర్హత ప్రతిభ ఆధారంగానే ప్రమోషన్లు అనేవి ఇవ్వాలి అని కూడా కోరారు. రెండవ డిమాండ్ చూసినట్లయితే మనకి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6,000 ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ఉన్నాయి కదండి. అందులో కేవలము చూడండి పీఈటీనే నియమించాలి అనేసి కోరారు రెండో డిమాండ్గా. తర్వాత చివరి డిమాండ్ చూసినట్లయితే మనకి 250 మంది విద్యార్థులు ఉన్న ఉన్నత పాఠశాలల్లోని ఒక పీడీని పెట్టాలి అనేసి అన్నారు. తర్వాత 500 దాటితే పీఈటీ, అలాగే 1000 వరకు ఉంటే 2 పీడీలు ఉండాలి,
2 పీఈటీని నియమించాలి అనేసి 3వ డిమాండ్గా పేర్కొన్నారు. ఈ నిబంధనలకు అనుగుణంగా గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే మనకి ఇటు పీఈటీ యూజీడీ చేసిన వాళ్ళకు కూడా న్యాయం జరిగినట్టే ఉంటుందండి. ఇది ప్రతి ఒక్క నిరుద్యోగి యొక్క ఆవేదన అండి. పాపం ఎన్నాళ్ళుగానో వాళ్ళు ఆ యొక్క కోర్సులోని అంటే శిక్షణ తీసుకొని అవకాశం కోసము వెయిట్ చేస్తుంటారు కదండి. ఈ విధంగా వాళ్ళ డిమాండ్లైన గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేస్తే కొంచెం వాళ్ళు సాటిస్ఫై అవుతారు కదండి. ఇది మనకి ఈరోజు న్యూస్ పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్ అండి. ఇంతటితో సెలవు.